తప్పిపోయినప్పుడు 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రెను వెతికి దొరికించుకున్నాడు. 10 నాణాల్లో ఒక నాణెం పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపం వెలిగించి శుభ్రంగా ఊడ్చి దాన్ని కనుగొనింది. దొరికిన తర్వాత చాలా సంతోషించింది. అయితే ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు తప్పిపోయినప్పుడు కుమారుడు తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో తండ్రి వెతుక్కుంటూ వెళ్ళలేదు. అతను తిరిగొచ్చే వరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయం ఈ ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు తప్పిపోయిన కుమారుడు వెనకాల తండ్రి వెతుక్కుంటూ వెళ్ళలేదు? ఆ కాపరి గొర్రె వెనకాల పరిగెత్తినట్టు, లేదా ఆ నాణెం పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ వెతికినట్టు, కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఇంత ప్రేమ గలవాడు ఎందుకు వెతకలేదు? ఎందుకు వెతుక్కుంటూ పరిగెత్తలేదు? సో, ఆ ఒక్క విషయం మనసులో పెట్టుకొని మనం ఇప్పుడు